హాయ్ నమస్తే వెల్కమ్ టు డే స్పెషల్ స్టోరీ. ప్రస్తుత పరిస్థితుల్లో ఒంటరితనం అనే మాటను మరుపు చేస్తుంది మన అరచేతిలో ఉన్న మొబైల్. గతంలో కాసేపు ఒంటరిగా ఉంటే అబ్బా బోర్ కొడుతుంది అనుకుని అయిన వాళ్ళను స్నేహితులను తలుచుకునేవారం, పలకరించుకునేవారం. కానీ నేడు ఆ పరిస్థితి లేవు కదా. కొంచెం ఫ్రీ టైం దొరికితే చాలు వెంటనే మొబైల్స్ లో రీల్స్, షార్ట్స్, ఫిలిమ్స్, న్యూస్ లాంటివి ఎన్నెన్నో విషయాలు చూస్తున్నాం. 24 గంటల్లో మనం పడుకున్న సమయం తప్ప మిగతా సమయం అంతా మొబైల్తోనే స్పెండ్ చేస్తున్నాం. అవునంటారా కాదంటారా? ఎస్, అవసరాలు అలా ఉన్నాయి మరి. అయితే ఇప్పుడు ఈ సోదెందుకు అని అనుకుంటున్నారా? మొబైల్స్కు, పీసీలకు, ల్యాప్టాప్లకు బానిసలైన వారికి లివర్పూల్లోని 62వ వార్షిక యూరోపియన్ సొసైటీ ఫర్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ మీటింగ్లో అందరూ ఉలిక్కిపడే సమాచారాన్ని అందజేశారు రీసెర్చ్ స్కాలర్స్. మరి దాని వివరాలేంటో చూసేద్దాం. నేటి జనరేషన్లో పిల్లలకు మెచ్యూరిటీ పీరియడ్ చాలా త్వరగా వస్తుంది. ఇది అబ్బాయిలు, అమ్మాయిలు ఇరువురిలో కనిపిస్తుంది. కారణం మనం తీసుకునే జంక్ ఫుడ్, కాలుష్యం, ఆహారం, ఒబెసిటీ లాంటివి అని అనుకుంటున్నాం. వీటికి తోడు మరో ప్రధానమైన రీజన్ చేతిలో ఉండే మొబైల్. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు మొబైల్ అవసరం చాలా ఉంది. కానీ మొబైల్ అతిగా వాడడం వల్ల మతిమరుపు సంబంధిత సమస్యలు వస్తాయి అంటారు. కానీ నిన్న తేల్చిన పరిశోధనల్లో పిల్లల ఎముకలు శీఘ్రంగా పెరిగి ఎదుగుదల వయస్సు త్వరగా వస్తుంది అని వివరించారు రీసెర్చర్స్. చిన్న వయసు నుండే పిల్లలు ఎక్కువగా మొబైల్ స్క్రీన్ చూస్తూ ఉంటే వారు భారీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది అంటూ తాజాగా ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో తేల్చేశారు. స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్ నుండి వెలువడే బ్లూ లైట్ కు ఎక్కువ కాలం అలవాటు పడితే వారిలో త్వరగా యుక్త వయసు వచ్చే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. కంప్యూటర్, మొబైల్స్ స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ వల్ల పిల్లల్లో ఎముకల పెరుగుదల వేగవంతం అవుతుందని అధ్యయనంలో తేలింది. దీనివల్ల సాధారణం కంటే ముందే పిల్లల్లో యుక్త వయసుకొచ్చే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది అని తేల్చేశారు. ఇది పిల్లల్లో ఎముకల పెరుగుదల మరియు యుక్త వయసు అభివృద్ధి మధ్య ఉన్న సంబంధాన్ని నిర్దేశిస్తుంది అని నిర్ణయించారు. చూసారా, పిల్లల్లో యుక్త వయసు అనేది ముందుకు జరగడానికి అనేక కారణాలతో పాటు మొబైల్ వాడకం కూడా మరో కారణం అంటున్నారు పరిశోధకులు. అయితే ఈ పరిశోధనలు ఎలుకలపై నిర్వహించినందువల్ల పిల్లల్లో ఇవే సూచనలు పునరావృతమవుతాయని ఖచ్చితంగా చెప్పలేము అంటున్నారు. మొదట రీసెర్చ్ టర్కీలోని గాజీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రధాన పరిశోధకుడు డాక్టర్ ఐలిన్ ఉగ్లూర్ మొబైల్ నుండి వచ్చే బ్లూ లైట్ చూడడం వల్ల శారీరక పెరుగుదల మరియు పరిపక్వత రెండు వేగవంతం అవుతాయని, ఇది త్వరగా యుక్త వయసు ప్రారంభం అయ్యేందుకు దారి తీస్తుందని మా డేటా సూచిస్తుంది అంటూ ఉగ్లూర్ స్పష్టం చేశారు. సో వీటిపై మరింత అవగాహన పెంచుకొని మీ పిల్లల ఆరోగ్యాన్ని, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో మొబైల్స్ ను అవసరానికి మాత్రమే వాడుదాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.